హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జేవెన్ సూపర్ థాట్స్. మనం ఈరోజు డిస్కస్ అయినటువంటిది CGL మెయిన్స్ 2025 యొక్క ఆన్సర్కి అనేటువంటిది మనకు రీసెంట్గా వచ్చింది. అందులో మనకు మెయిన్ అనేటువంటిది ఎక్కువ ఇష్యూ దీనిపైన అంటే కంప్యూటర్. చాలామంది 350, 360లు, 340 అబోవ్ తెచ్చుకున్న వాళ్ళు కూడా కంప్యూటర్లో 9 మార్క్స్ 10 మార్క్స్ అంటే క్వాలిఫై అవ్వలేకపోయారు అనమాట. సో అంటే మనం ఇప్పుడు కంప్యూటర్ యొక్క ప్రయారిటీ, కంప్యూటర్ అటువంటి మనకు మొత్తం అవుట్ ఆఫ్ సిలబస్ ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎలా అంటే మన క్వాలిఫైయింగ్ చేసుకోవాలి, క్వాలిఫైయింగ్ మార్క్స్ అని మనకు CPT నాన్ CPT అని పోస్ట్ ఉంటుంది. వాటి గురించి తెలుసుకుందాం. మనకు మెయిన్గా మా CGL మెయిన్స్ అనేటువంటిది 3 సెక్షన్స్లో ఉంటుంది. సెక్షన్ 1 మ్యాథ్స్ రీజనింగ్ 1 అవర్, సెక్షన్ 2 GS ఇంగ్లీష్ 1 అవర్, సెక్షన్ 3 మ్యాథ్స్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, 15 మినిట్స్ అన్నమాట. ఒక క్వశ్చన్ వచ్చేసరికి మనకు 3 మార్క్స్, టోటల్ 60 మార్క్స్. మనకి ఇక్కడ ఏంటంటే జస్ట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కంప్యూటర్ క్వాలిఫై కావాలి. కాబట్టి ఏంటంటే మినిమం మనకి 60 మార్క్స్లో 18 మార్క్స్ అనేటువంటి ఓపెన్ వాళ్ళకి, 15 మార్క్స్ అనేటువంటి OBC EWS, 12 మార్క్స్ SC అండ్ ST ఇవి ఖచ్చితంగా రావాలన్నమాట. ఎందుకంటే మనకి సెక్షన్ 1 సెక్షన్ 2 ఎవాల్యుయేట్ అవ్వాలంటే ఇక్కడ CPT పోస్ట్ ఉంటాయి అన్నమాట. మన కంప్యూటర్ అనేటువంటిది CPT నాన్ CPT 2 కేటగిరీస్ ఉంటాయి. ఇక్కడ CPT పోస్ట్కి వచ్చేసరికి ఏంటంటే 27 ఓపెన్, 24 OBC EWS, 21 SC ST అదర్స్ అన్నమాట. సో ఇవి తెచ్చుకున్న వాళ్ళకి ఏంటంటే ఈ కట్ ఆఫ్ని క్లియర్ చేసిన వాళ్ళకి ఏంటంటే ఈ CPT పోస్ట్ అంటే ఒక అడ్వాంటేజ్ అనమాట. సో ఇక్కడ మనకు CPT పోస్టులు ఏంటంటే కొన్ని అంటే మన రఫ్గా అంటే ASO ఇన్ CSS, ASO ఇన్ MEA, ASO ఇన్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అండ్ మైన్స్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు కూడా. ఇక మనకు ఏంటంటే చాలామంది కంప్యూటర్ అటువంటి కొంతమంది ఎందుకంటే నెగ్లెక్ట్ చేస్తారు. మనకు GS మ్యాథ్స్ రీజనింగ్ అనేటువంటిది టైర్ 2 ప్రిపరేషన్లో ప్రయారిటీ ఇచ్చి కొంతమంది ఏంటంటే కంప్యూటర్ లైట్ తీసుకుంటారు. సో దానివల్ల మనకి ఏంటంటే డిస్క్వాలిఫై అదే సెక్షన్లో మంచి స్కోర్ చేసి మనము ఇందులో కంప్యూటర్కి వచ్చేసరికి డిస్క్వాలిఫై అవ్వచ్చు అనమాట. ఇక నా వరకు వచ్చేసరికి అయితే నేను కూడా అంటే క్వాలిఫై అయ్యేటట్టు మార్క్స్ క్వశ్చన్స్ బాగానే పెట్టా. ఒక 10 క్వశ్చన్స్ ఖచ్చితంగా అంటే 10 క్వశ్చన్స్ 8 to 10 క్వశ్చన్స్ కరెక్ట్ అయితే అనుకున్నా. కాకపోతే ఏంటంటే కొద్దిగా లక్ ఫ్యాక్టర్ ఉండడం వల్ల ఇంకో 3 క్వశ్చన్స్ మనకి యాడ్ అంటే నేను గెట్ చేసి పెట్టి కూడా కరెక్ట్ అయినాయి. ఓవరాల్గా 32 మార్క్స్ అంటే రావడం జరిగింది అవుట్ ఆఫ్ 60. సో దానివల్ల CPT పోస్ట్లో కూడా క్వాలిఫై అయ్యాను. సో ఇక్కడ మనకు ప్రిపరేషన్ అటువంటి ఏ విధంగా ఉండాలంటే SSC CGL కంప్యూటర్ అటువంటిది ఖచ్చితంగా నువ్వు ఒక్కసారి ఇక ప్రిలిమ్స్ క్వాలిఫై అయినాక నీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేటువంటిది నువ్వు మెయిన్స్లో ఈ మిగతా సబ్జెక్ట్స్కి అయితే ఏ విధంగా టైంని కేటాయించుకుంటావో కంప్యూటర్ కూడా అదే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. నేనైతే ఖచ్చితంగా ఎప్పుడైతే నేను CGL మెయిన్స్ టైర్ 1 క్లియర్ అయ్యి టైర్ 2 ఖచ్చితంగా క్వాలిఫై అవుతా అనుకున్నప్పటి నుంచే నేను ఖచ్చితంగా మార్నింగ్ 7 to 6:30 to 8 లేదా 6 to 8 2 అవర్స్ కంప్యూటర్ కేటాయించాను. ఇక్కడ సోర్సెస్ ఏంటంటే ఫాలో అయిన ఏమంటే ఇంతకుముందు నేను తీసుకున్న కోచింగ్ చందన్ లాజిక్స్లో క్లాసెస్ విని నోట్స్ తయారు చేసుకున్నా. దాంతోపాటు మనకు యూట్యూబ్లో ఫ్రీ క్లాసెస్ చాలా క్లాసెస్ అవైలబుల్, ఛానల్స్ కూడా. అందులో మెయిన్గా ఏంటంటే RBE రివల్యూషన్ బై ఎడ్యుకేషన్ ఛానల్లో వాళ్ళు మనకు CGL మెయిన్స్ ముందట వాళ్ళు కంప్యూటర్ 2.0 3.1 కోర్సు తీసుకొచ్చారు. వాళ్ళ ఈ క్లాసెస్ విని తర్వాత వాళ్ళే మళ్ళీ మనకు ప్రాక్టీస్ ఉంటుండే. అవి వినడం వల్ల బాగా హెల్ప్ అయిందన్నమాట. ప్రతి ఒక్కరికి నేనైతే మనము ఏ కోర్స్ తీసుకున్నా వేస్టే. ఎందుకంటే అన్లెస్ వి ప్రాక్టీస్ మనము ఎందుకంటే ఈసారి అనలిటికల్గా ఇచ్చినప్పుడు నార్మల్గా డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం పెట్టగలుగుతాం. కానీ అనలిటికల్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనకు మోర్ ప్రాక్టీస్ అనేది అవసరం అన్నమాట. సో కంప్యూటర్ మీరు చదవడం కాకుండా మోర్ క్వశ్చన్స్ అటువంటి ప్రాక్టీస్ చేయడం హెల్ప్ఫుల్గా అవుతుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే మనకి CPT నాన్ CPT చాలామంది 18 మార్క్స్ సరిపోతే అనుకుంటారు. కానీ 18 మార్క్స్ స్కోర్ చేసినా కానీ నువ్వు CPT క్వాలిఫైని క్లియర్ చేయకపోతే నువ్వు దాదాపు ఒక ప్రతి నోటిఫికేషన్లో 5 నుంచి 6 వేల పోస్టులకు నువ్వు ఎలిజిబిలిటీ అని మిస్ అవుతావు అనమాట. ఇక మెయిన్ స్కోర్ వచ్చి నాకైతే అవుట్ ఆఫ్ 390కి 316. అంటే మనకు ఈసారి ఇంగ్లీష్ అంటే ఎక్స్పెక్ట్ చేసిన హార్డ్గా లేదు, మోడరేట్. మ్యాథ్స్ కూడా ఒక 4 క్వశ్చన్లు
హార్డ్ టఫ్ అనిపించినా కానీ మిగతా ఖచ్చితంగా 75+ స్కోర్ అటువంటి సబ్జెక్టు. కాకపోతే నాకేంటంటే కొద్దిగా తడబడడం వల్ల, కొద్ది నర్వస్నెస్ వల్ల మార్క్స్ తగ్గిన ఒక మ్యాథ్స్లో. మిగతాది అంతా ఓకే. 390 కాబట్టి 316. ఈ కొన్ని కంప్యూటర్లో 60కి 32 మార్క్స్ అన్నమాట. సో అది ఇంకా తర్వాత నేను అంటే కంప్యూటర్కి సంబంధించిన రిసోర్సెస్ పైన ఇంకో వీడియో చేస్తాను మీకు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు క్లారిఫై దెమ్. And subscribe to my channel, Jeevan Super Thoughts.